ఇదేంటబ్బా! చాలా బావుంది ప్లేస్. ఎక్కడబ్బా ఇదనుకుంటున్నారా? నేనైతే చెప్తాను మీకు. ఇది ఎక్కడో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇది ఎక్కడంటే ఈ ప్లేసు స్వర్ణముఖి నది ఫ్రెండ్స్ ఇది. మా ఊరు పక్కన ఉందన్నమాట ఈ ఏరు. మా ఊరికి ఆనుకొనే. ఇటు సైడ్ వచ్చి బండారపల్లి మా ఊరుంది. రైట్ సైడ్ వచ్చి సరస్వతి కండిగ, ముసిలిపేడు, సిద్ధయ్యగుంట ఈ ఊర్లకన్నీ టచ్ అవుతాయన్నమాట. ఇసుకైతే చూడండి గల్లి ఇసుక ఉంటుంది, సన్న ఇసుక ఉంటుంది. జల్లించుకునే పని కూడా ఉండదన్నమాట. ఆ మాత్రం నున్న ఇసుక కూడా ఉంటుంది. మేమైతే పనికి వెళ్తున్నాము ఇప్పుడైతే. ఇక మీకోసమని నేనైతే మా ఊరు ఏరుని మేమైతే ఏరు అంటాము. స్వర్ణముఖి నది అనమాట ఇది. తుంగలు చూడండి, తుంగలు కానీ దర్భ చూడండి, దర్భ కూడా కొట్టుకొని వచ్చేస్తుంది. ఇంకా ఈ ఫ్లవర్ వచ్చేసి నాకు అక్కడ కనిపించింది మధ్యలో, కోసుకున్నాను. మా పిన్ని ఏమంటే పెట్టుకోకూడదమ్మా అంది. సరేలే కొద్దిసేపు అలా చూస్తూ మన సబ్స్క్రైబర్ చూపిద్దాం పిన్ని అన్న. సరే అని చెప్పింది. నీళ్ళైతే ఇప్పుడు కొద్దిగానే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎక్కువగా నీళ్ళు ఇంకా ఎక్కువగా ఉంటే మేమైతే బట్టలు ఉతుక్కోవడానికి వస్తాం ఇక్కడ. ఇవైతే కొద్దిగా అనమాట. ఈ కొద్ది నీళ్ళలో చాలామంది ఉతుకుతారు, నాకైతే ఇష్టం ఉండదు. ఏరు ఇలాగే తూర్పుగా వెళ్తే కాళహస్తికి టచ్ అవుతుందన్నమాట. మా ఊరు నుంచి ఇలాగే వెళ్తుంది. అయితే చాలామంది బట్టలు ఉతకలేక పారేద్దామంటారు. ఇంకా ఇక్కడ పొలం దగ్గరకు వచ్చేసాం మేము శనగ బెరకడానికి. ఇక్కడ ఒక బావి ఉందన్నమాట. ఈ హోల్ నుంచి కుక్క అయితే పడిపోయింది. ఆ ఓవర్ అరస్తా ఉన్నది. ఇది పైకే ఉంది బావి ఏమో, కానీ ఆ హోల్లోంచి అదైతే పడిపోయింది అనమాట. కైగళ్ళ అన్నకు చెప్పాము. ఆ తర్వాత వచ్చి దాన్ని ఎత్తేసాడు. ఇక అయితే బాధ లేదబ్బా అని అయితే కొంచెం టెన్షన్ తప్పింది. ఇక సపార్లు కూడా ఇక్కడ వేసుకున్నారు చూడండి. ఈ ఊర్లో నుంచి ఏట్లోకి దూరం అనమాట. ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు కూడా దాటలేరు. ముసిలిపేట అటు తిరుక్కొని వచ్చి ఆ రూట్న మా ఊరోళ్ళు ఇటు సైడ్ ఉండే పొలాల్లో పైరు పెట్టేవాళ్ళు ఆ రూట్ను వచ్చి మందులు వేసుకొని రావడం కానీ తడేసేదానికి కానీ ఆ రూట్ని అయితే వస్తారు. ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఈ కొద్దిగా నీళ్ళకైతే ఇక్కడే దాటేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి స్వర్ణముఖి నది తెలుసో కమెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోకి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.